తనోజ్ గారు, డెంగూకి చికెన్ గున్యాకి క్లినికల్ ఫీచర్స్ పరంగా, లక్షణాల పరంగా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే సాయి, డెంగ్యూ చికెన్ గున్యా నియర్లీ ఒకటే ఫ్యామిలీ ఉండడం వల్ల రెండిట్లోనూ ఫీవర్, జాయింట్ పెయిన్స్ కామన్ గా ఉంటాయి. థర్డ్, ర్యాష్ కూడా కామన్ గా ఉంటుంది. కానీ ఇక్కడ క్లియర్ పాయింట్ ఎక్కువ గమనించాల్సింది ఏంటంటే, డెంగ్యూలో విపరీతమైన వీక్నెస్ ఉంటుంది, వేరే చికెన్ గున్యాలో విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇఫ్ మనకు ఫీవర్ తో పాటు జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయంటే చికెన్ గున్యా వైపు ఎక్కువగా ఆలోచించాలి. ఫీవర్ తో పాటు ర్యాష్ ఎక్కువగా ఉంది, వీక్నెస్ బాగా విపరీతంగా ఉంది, ఏం పని చేయబుద్ధి కావట్లేదు అంటే డెంగ్యూ పరంగా ఎక్కువ ఆలోచిస్తాం. ప్లేట్లెట్ కౌంట్ డిప్ రెండిట్లో ఉంటుంది. చికెన్ గున్యాలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది, డెంగ్యూలో కూడా తగ్గుతుంది. కానీ డెంగ్యూలో ర్యాపిడ్ గా తగ్గుతుంది. సో మనకి ఎప్పుడైనా వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎవ్రీ 2 days కి ప్లేట్లెట్ కౌంట్ చెక్ చేసుకోవడం బెటర్. అండ్ జాయింట్ పెయిన్స్ గురించి ఈఎస్ఆర్, సిఆర్పి చేయించుకుంటూ ఉండడం బెటర్. జాయింట్ పెయిన్ సివియర్ ఉంటే చికెన్ గున్యా, ర్యాష్ అండ్ ప్లేట్లెట్స్ బాగా ఫాస్ట్ గా తగ్గిపోతున్నాయి అంటే అది డెంగ్యూ కింద తీసుకోవచ్చు. అన్ని వీడియోస్ ఇంక్లూడింగ్ దిస్ వీడియో ఈజ్ నాట్ ఫర్ మెడికల్ అడ్వైస్ అండి.